హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. అలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి చెరువు చేపల పులుసు అండి. నేను ఆల్రెడీ చెరువు చేపల పులుసు 2-3 విధాలుగా చేసి పెట్టాను. మామిడికాయతోని ఇంకో విధంగా కూడా అలా పెట్టానండి. ఈరోజు కూడా కొత్తగా వెరైటీగా ట్రై చేసి వీడియో చేసి పెడుతున్నాను. ఇలా కూడా చాలా బాగుంది. పులుసు అది చిక్కగా ఉందండి. టేస్ట్ అయితే ఇంకా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది నేను ఎలా చేసినా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా ఫిష్ బయట నుంచి బాగు చేయించి తీసుకొచ్చేసారండి. నీట్గా కడిగేసిన తర్వాత ఇందులో 1 స్పూను కారం, 1 స్పూను సాల్ట్ వేసి ముక్కలకి బాగా పట్టించేసుకోవాలి. ముందుగానే ఇలా ముక్కలు పట్టించేయడం వల్ల ఉప్పు కారం పట్టి పులుసు వెంటనే తిన్నా కూడా చేప అనేది ఉప్పు కారం పట్టి ఉంటుందండి. 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కూరకు కావాల్సినవి పచ్చిమిర్చి, అలాగే 2 ఉల్లిపాయలు, టొమాటాలు తీసుకున్నా అండి. చిన్న సైజు టొమాటాలు ఒక 4 తీసుకొని ఇవి కట్ చేసేసుకుందాము. ఆనియన్స్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. నేను ఏ స్పూన్తో 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ఒక 8 రెబ్బలు తీసుకోండి. అల్లం ఒక చిన్న ముక్క తీసుకోండి. 1 ఉల్లిపాయ ఇలా కట్ చేసేసి ఫ్రై చేయండి. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఇవి ఫ్రై అయినవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇవి ఇలా ప్లేట్లో చల్లారిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో అదే కళాయిలో మిగతా ఆనియన్ కూడా కట్ చేసేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒకసారి బాగా కడిగేసిన తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోండి. నానబెడితే జ్యూస్ త్వరగా వస్తుంది కదా. ఇలా పక్కన పెట్టుకోండి నానబెట్టి. ఇప్పుడు ఈ చల్లారినవి మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే టమాటాలు కూడా కట్ చేసేసి వేసుకోవాలి అండి. టమాటాలు వేసిన తర్వాత నేను పుదీనా ఆకులు వేస్తున్నాను. వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అండి. ఎంత మెత్తగా అయితే మాత్రం అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా మనకి ఫ్రై అయిపోయాయండి. ఈ పేస్ట్ని ఆనియన్స్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే కారం మీ రుచికి తగినంత వేసుకోండి. ఆల్రెడీ మనం చేపల్లో కూడా 1 స్పూన్ వేసాం కాబట్టి మీకు కారం ఉప్పు అనేది చూసుకుని వేసుకోండి. టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆయిల్లోంచి ఇది బయటికి రావాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడకనివ్వండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి చింతపండు జ్యూస్ అనేది తీసేసుకొని 1 మినిట్ తర్వాత మూత తీసి ఈ జ్యూస్ అనేది అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత వాటర్ కూడా వేసుకోవాలి. చేపలు మునగాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని ఎక్కువే వాటర్ బాగా మరిగే వరకు మూత పెట్టి 1 మినిట్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. చూడండి 1 మినిట్ తర్వాత పులుసు ఈ విధంగా ఉంది. ఇందులో పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే పక్కన పెట్టుకున్న ఫిష్ని కూడా వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం కరివేపాకు, 1 స్పూను జీరా పౌడర్, 1 స్పూను మెంతి పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. స్టార్టింగ్లోనే కాబట్టి కలిపినా ఏమీ చేపలు విడిపోవు. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లోనే 2 మినిట్స్ ఉడకనివ్వండి. పులుసు బాగా మరగాలి 2 మినిట్స్. చూడండి 2 మినిట్స్ తర్వాత పులుసు ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలిపిన తర్వాత ఇంకా మూత పెట్టకుండానే పులుసు దగ్గరగా అయ్యే వరకు మరగనివ్వండి. పులుసు అనేది చూడండి మీకు ఎంత చిక్కదనం కావాలంటే అంత చిక్కగా అవుతుంది. ఇంక స్టవ్ ఆఫ్ చేసాక కూడా పులుసు అనేది దగ్గరగా అయిపోతుందండి. మీరు ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా మీకు? కూర అయితే రెడీ అయిపోయింది మనకి. ఇంక సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.